అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 14 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతాల వారు కూడా ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సమస్యలకి తమలపాకు పైన అంజని వేసి సత్వరం పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురువు పేరు వచ్చి శివరామరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర కలదండి. నమ్మకంతో ప్రయత్నించండి. ఇంకా వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దినఫలిత ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారికి పూర్తిగా అనుకూలంగాను అలాగే అంటే కొంచెం వ్యతిరేకంగాను ఉందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉన్నప్పుడు కూడా అనుకూలంగా మార్చడానికి అన్ని రకాలు కూడా ఈ రాశి వారు రేపటి ఖచ్చితంగా కూడా అన్ని రకాల దేవతారాధన శివనామస్మరణ చేయడం అయితే అన్ని రకాలు కూడా మంచిది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలం కూడా అంటే రేపటి రోజున పూర్తిగా వీళ్ళకి అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవాలండి. ప్రతి విషయంలో కూడా విజయం అయితే చూస్తానని చెప్పుకోవాలి. మరి వీరి యొక్క జీవితంలో రేపటి రోజున ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో మీకు మంచి అవగాహన కల్పించబోతున్నారు, అలాగే ఆ వ్యక్తి మీ జీవితంలో ఏ విధమైనటువంటి మలుపులు తీసుకురాబోతున్నారు, వారు మీ జీవిత సంవత్సరానికి ముఖ్యమైన విషయంలో వారి పాత్ర ఏ విధంగా ఉంటుందనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాము. మరి రేపు మీ జీవితంలో జరగబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి కొన్ని నిజాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి అన్ని రకాలు కూడా అంటే ఈ రాశి అధిపతి కూడా ముందుగా ఈ రాశి వారికి ప్రధాన పాత్ర కూడా పోషించబోతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడానికి కారణం కూడా శివుడే అని చెప్పుకోవాలండి. భగవంతుని యొక్క అనుగ్రహంతో రేపటి మీకు అంత అనుకూలంగానే ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా కోపం ఎక్కువగానే ఉంటుందండి. వచ్చినా కూడా చాలా భయంకరమైన వ్యక్తులుగా మీరు మారుతూ ఉంటారు. ఈ రాశి వారు అయితే ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేరు. వీరికి చాలా విపరీతమైన కోపం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా వీరు కోపంతోనూ గంభీరంగానూ కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి బలం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. అహంభావము, గర్వం కూడా వీళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా కానీ చేయగలము అనేటువంటి ఎక్కువ మనోభావం కలిగి ఉంటారు. అలాగే వీళ్ళకి క్లియర్గా కొట్టచడం కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి విషయం గురించి అయినా కానీ వీళ్ళు చాలా ఈజీ గోయింగ్ లా చేసుకుంటూ ఉంటారు. దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేము చేయగలమని చెప్పేసి ఒక ధీమా అనేది రాశి చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఏదైనా కానీ సాధించగలమైనటువంటి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇతరుల నుండి విమర్శలు అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళు విమర్శించే వాళ్ళంటే వీళ్ళకి అస్సలు నచ్చదు. వీళ్ళు ఏది చెప్తే అదే జరగాలనేటువంటి పద్ధతిలో అనేటువంటి తీరులో వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు. ఇక చూసినట్లయితే కనుక వీరు ఎవరికైనా కానీ సలహా ఇచ్చినా కానీ నచ్చదండి. తమ కోపం చల్లారబడితే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తుల్ని చూస్తే గుండెల్లో తలబడుతూ ఉంటారు ఎవరికైనా కానీ. ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా ఈ రాశి వ్యక్తులు ఎటు వాళ్ళని చూసి అప్పుడు చాలా గంభీరంగా ఉంటారన్నమాట. వీరిని చూస్తూ ఉంటేనే వీరు పలకరించాలంటే ఎటు వ్యక్తులు కొంచెం గుండె గుబేలు ఉంటుంది. వీళ్ళతో మాట్లాడంటే అమ్మ అనుకునే విధంగా వాళ్ళ యొక్క ఆహార్యము అలా ఉంటుందన్నమాట, మాట తీరు కానీ. అందువల్ల ఈ రాష్ట్రం చూసినప్పుడు చాలా వరకు కూడా భయం వేస్తూ ఉంటుంది. ఎటు వారు వీళ్ళతో మాట్లాడంటే కూడా కొంచెం ఎక్కువగానే భయపడతా అని చెప్పుకోవాలి. అయితే రేపటి వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుందండి. అదేంటంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా వీరిలో అంటే కోపం ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చలాయించే మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు స్నేహపరమైన స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు. అందరితో కూడా సమానమైనటువంటి దృష్టితో ఉంటారు. పైకి వీళ్ళు చూసేటువంటి గంభీరంగా ఉన్నప్పుడు కూడా వీరి మనసు అది ఎలా ఉంటుందంటే చాలా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అనమాట. ఎవరినైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్నటువంటి ఆ ఉగ్రత అవతారం బయటకు పెడతారు. ఎవరితో కూడా అనవసరంగా మాట్లాడు. అలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా కూడా ఉండదండి. ఆ కారణంగా వీటితో ఫైట్ చేయకపోవడము చాలా శ్రేయస్కరమని చెప్పుకోవాలి. ఇకపోతే వాస్తవానికి రాశి చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది కూడా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసును వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతూ ఉంటారన్నమాట. ఇక అలాగే చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున వీరు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయండి. చాలా సురక్షితంగా చక్కగా ప్రయాణంగా అయితే బాగుంటుంది. అలాగే ఇంకా చెప్పాలంటే మీ కోపాన్ని, ఆందోళన అలాగే మానసిక ఒత్తిడి కూడా రేపటి మీరు దూరం చేసుకోవడానికి మీరు న్యాయం చేసుకోండి.
అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కానీ యోగా చేయడం కానీ లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుంది. అలాగే పని ఒత్తిడి వలన మీలో ఏర్పడేటువంటి అలసట, నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీనికి మీరు కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తూ మీరు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి రేపటిన కాసేపు టైం అనేది స్పెండ్ చేస్తారనమాట. అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒక ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ ఏదైనా మిమ్మల్ని పగరించి కించపరిచే విధంగా సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా రెచ్చగొడని చెప్పి చూస్తుంటారు. కాబట్టి అలాంటి వారికి అస్సలు లొంగకండి. వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు బుర్రకు ఎక్కించుకోకండి. వారికి ఎందుకు ఎదురట్లుగా మీరు పై చేయి ఉండే విధంగా ఉండదండి. అంటే వారు మనల్ని దెబ్బతీయాలని అనుకునే లోపే వాళ్ళని మన దెబ్బతీసే విధంగా మన ఆలోచనలు కానీ మన యొక్క పనితీరు కానీ ఉండాలి. సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏంటంటే మనము జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వారిలో కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది మనల్ని తెలియకుండా మనల్ని అంటే మట్టి కరిపిస్తూ ఉంటారన్నమాట. అంటే మనకు మంచిగా మాట్లాడుతూనే మనతో స్నేహపూర్వకంగా ఉంటుంది రేపటి పండుగ కూడా మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇంకా వీళ్ళు చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కానీ తిప్పి వాళ్ళే మీకు పెద్ద తలలో తెచ్చిపెట్టే విధంగా మారబోతున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ చుట్టూ కాసేపు కాపు కాసుకుంటారండి. ఆ వ్యక్తులు మీరు కొంచెం మీ జీవితం అనుకున్నటువంటి ఊహించినటువంటి విధంగా మీ జీవితం మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల వలన మీరు కొంచెం భారీగా నష్టపోయిన అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారిని మీరు ఎంత వీలుంటే అంత దూరం పెట్టేయండి. ఇక మీకు శుభవార్తలకు ఫలితంగా రేపటి మంచిగా అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మంచిగా ఫలితాలు అయితే వచ్చినటువంటి అవకాశం అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయబోతుందని చెప్పుకోవాలి. బిడ్డల యొక్క భవిష్యత్తు ఎంత చక్కగా ఉందని చెప్పి వారి జీవితం సంబంధించినటువంటి వారు రాసినటువంటి పరీక్షలకు వచ్చినటువంటి ఫలితాన్ని చూసి చాలా మురిసిపోతారు. చాలా చక్కగా స్వీట్లు కూడా పంచిపెట్టుకుంటారు. అలాగే పిల్లలపైన ఎక్కువగా ప్రేమను అలాగే నమ్మకాలను పెంచుకుంటారు. ఇక చూసినట్లయితే కనుక వృత్తి, వ్యాపారం, ఉద్యోగ అవసరం కూడా చాలా రేపటిలోనే ఎక్కువగానే ఉంటాయండి. అలాగే రేపటిలోనే ఇంకా చెప్పాల్సి వస్తే రేపటిలోనే మీకు కుటుంబంతో కాలక్షేపం గడపడము అలాగే మిమ్మల్ని మీరు దృఢపరచడానికి యోగా లాంటివి చేసుకుంటూ ఉండడం వల్ల మీ యొక్క పనితీరు వల్ల వచ్చినటువంటి ఒత్తిడి అంతా కూడా పూర్తిగా నయమైపోతుంది. అలాగే మీ మనసు కూడా చాలా చక్కగా రిలీఫ్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఆలోచనలన్నీ కూడా చాలా స్థిమితంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రేపటిలోనే చిన్నపాటి అనారోగ్య సమస్యలు మీకు గురి కాకుండా ఉండాలంటే కనుక మీరు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా మిమ్మల్ని మీరు టెన్షన్ గురి చేసుకోకుండా సింపుల్గా మంచిగా ఆలోచన చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. అలాగే మీరు ఏదైనా కానీ ఒక విషయంలో కంట్రోల్ చేసుకునేటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి సందర్భం రేపటి రోజు ఏర్పడబోతుంది. కాబట్టి అలాగా మీరు కంట్రోల్ చేసుకునేంత కోపాన్ని మీ మనసుకు ఎక్కించుకోకుండా అలా చేసినట్లయితే మీరు పూర్తిగా కంట్రోల్ తప్పిపోతారు. అందుకే మీరు ఎంతో చాలా జాగ్రత్తగా ఇటు వరకు ఉంటాము మంచిదని తెలుసుకుని మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి సమాజంలో మీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరు అనేది తీసుకురావాలని చెప్పి చాలా రకాల కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండటం మీకు అన్ని విధాలు కూడా మంచిదండి. కాబట్టి అన్ని రకాలకు కూడా వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఓవరాల్ చూసినాక రేపటి మీకైతే రేపటి రోజున మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే రేపటి రోజున అవసరమైన వాటినే కొనండి. సోగం యొక్క గంటలో మీ పేరుపైన సంపద పరిస్థితిని పరిశీలించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల రేపటి నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి. అతిథులతో ఆనందం గడపడానికి బ్రహ్మాండమైన రోజండి. మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్ చేసుకోండి. వారు కూడా దాన్ని మెచ్చుకోవాలి. మరి మీ శక్తిని అభిరుచిని పునర్జీతం చేసే వినోదయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. సమస్యలు లేకుండా అన్నీ జరిగిపోయేలాగా చూసుకోండి. వైజయం స్పష్టంగా మీదే అవుతుంది. ఏదైనా స్వచ్ఛందంగా సాయం చేయడము అది పొందిన వారికే కాదండి మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత తోచుతుంది. మీ జీవిత భాష సమస్యలో రేపటి మీరు అద్భుతంగా గడపబోతున్నారు. తను మీ ముందు బెస్ట్ ఈవెంట్గా సాక్షాత్కరించడం ఖాయం. మీ తల నుండి బియ్యం మరియు వెండిని అంగీకరించండి మరియు మీ ఆర్దిశని మెరుగుపరచడం మీ ఇంట్లో ఉంచండి. అదేవిధంగా రేపటి దత్తాస్వామి కాలం చేసినట్లయితే అందరికీ మేలు జరుగుతుందండి. మరి తెలుసుకున్న అక్కడ ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.